వరంగల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలకు మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు మహిళలు. మహిళలంతా ఘనంగా జరుపుకోవాలంటున్న కొండా సురేఖతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఊర్గల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయి. జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో ఇటు మేయర్తో పాటు కార్పొరేటర్లు ఈ సంబరాల్లో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే మంత్రి కొండా సురేఖ మాట్లాడదాం. అక్క, ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ వేడుకల్లో మీరు పాల్గొంటారు. ఈసారి ఇట్లా ప్రత్యేకత చాలా ఎక్కువ కనిపిస్తుంది. పాట పాడారు మొన్న ఉత్సవాల్లో, ఇప్పుడు కూడా చాలా సంబరంగా కనిపిస్తున్నారు. ఈసారి స్పెషల్ ఏంటి ఈ ఇయర్? మన ప్రభుత్వం తరఫున మా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్న సందర్భంలో వాళ్ళకి ఇస్తామన్న హామీలు ఇచ్చుకుంటూ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతూ, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ వాళ్లకు కావాల్సినవన్నీ ఇచ్చుకుంటూ, రైతులకు కావాల్సినవి ఇచ్చుకుంటూ, ఇవన్నీ కూడా మేము ఒక అభివృద్ధి దిశగా ముందుకు పోతూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నందున వాళ్ళు హ్యాపీగా ఆడుతున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా హ్యాపీగా ఆడుతున్నాం. బతుకమ్మ దగ్గరికి వస్తారు, చాలా సంతోషంగా కనబడుతున్నారు. మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారు రెగ్యులర్గా ఉండేదానికి. ఏంటి అసలు చిన్నప్పటికి ఇప్పటికి ఏమైనా మళ్ళీ గుర్తుకొస్తున్నాయి? నాకు గుర్తొస్తాయండి. చిన్నప్పుడు మేము ఎట్లా ఆడుకునే వాళ్ళం అనేది గుర్తుకొస్తా ఉన్నది. మళ్ళీ మాకు కొంచెం ప్రజా జీవితంలో ఉంటాం కాబట్టి మాకు ఇట్లాంటి అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. ఇట్లాంటిది వచ్చినప్పుడు మేము ఎక్కువ వినియోగించుకోవడానికి ట్రై చేస్తాము. మళ్ళీ ఇంతమంది ఆడబడుచుల మధ్యలో మేము ఒక మనిషిగా, అంటే ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా వాళ్ళల్లో ఒక మామూలు మనిషిగా కలిసిపోయి ఆడడం అంటే నాకు చాలా ఇష్టము. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా యొక్క ఉత్సాహాన్ని బయటకు పెడుతున్నాను. అంటే బతుకమ్మ అనగానే పూలు మనకంతా ప్రకృతితోటే ఉంటుంది. మీరు కూడా ఫారెస్ట్ మినిస్టర్, ఇప్పుడు ప్రకృతికి సంబంధించినటువంటి ఈ పూలు కానీ ఒకప్పుడు ఎట్లా దొరికాయి, ఇప్పుడు ఎలా దొరుకుతున్నాయి, ఆ చెట్లు పెంచడం కావచ్చు, ఈ మధ్యకాలంలో చాలా ఇంట్రెస్ట్ చూపెట్టుతున్నట్టుంది. ఎట్లా ఉంది అసలు? అప్పుడు మీ చిన్నప్పుడు ఎలా ఉండేది? ఏంటంటే అండి, బతుకమ్మ పూలును గునుగు పూలు అనేటివి తగ్గిపోయినాయి. అంటే రాబోయే బతుకమ్మ నాటికి మేము ఏదన్నా ఒక ఆలోచన దీని గురించి తప్పకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బతుకమ్మలో తప్పనిసరిగా బతుకమ్మ పువ్వు అనేది అది ఉండాల్సిన, గునుగు పువ్వు అనాల్సి ఉండాల్సి శాస్త్రోక్తంగా, కానీ ఎక్కడ కనిపిస్తలేదు గునుగు పువ్వు. అందుకని ఆ గునుగు పువ్వును ప్రజలకు అందించాలి. ఎక్కడ పడితే అక్కడ ఉండేటివి చెట్లు, కానీ ఇప్పుడు రోడ్లు వైడనింగులు, ఇండ్లు వైడనింగులు అవన్నీ చేయబట్టి ఎక్కడ కూడా మనకు చెట్లు కనిపిస్తలేవు. గునుగు పువ్వు అయితే అసలే కనిపిస్తలేదు. కాబట్టి అడవులలోనే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా వాటిని అవైలబుల్ ఉండేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది. నెక్స్ట్ టైం దీని మీద ఒక ప్రణాళిక తీసుకొని దాన్ని ఏ విధంగా చేయాలో ఆలోచిస్తాం. సో మొన్న ఎంగిలి పువ్వు బతుకమ్మను చాలా గ్రాండ్గా ఇక్కడ వరంగల్ చేశారు. సద్దుల పండుగ కూడా రాబోతుంది. సద్దుల బతుకమ్మకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఎలా ఏర్పాట్లు చేయబోతున్నారు? మహిళలకు మీరు ఏం చెప్తారు? అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి ఆల్రెడీ కలెక్టర్స్కు, కమిషనర్కు మేము ఆదేశాలు ఇచ్చామండి. ఏ చిన్న ప్లేస్లో వాళ్ళు బతుకమ్మ ఆడుకున్నా కూడా అక్కడ అన్ని సౌకర్యాలు కలిగించాలి. వాటర్ ఫెసిలిటీ కానీ, మనకు లైటింగ్ కానీ, అదేవిధంగా మనకు హెల్త్ పరంగా కూడా కానీ అన్ని ఫెసిలిటీస్, ఒక 10 మంది ఆడుకున్నా కూడా అక్కడ అన్ని ఫెసిలిటీస్, చిన్న గుడి దగ్గర ఆడుకున్నా కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి మేము ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం తరఫున మేము చేస్తున్న కార్యక్రమము జిల్లాల వారీగా చేస్తున్నాం కాబట్టి మొన్న హన్మకొండ జిల్లాలో చేశాము. మా వరంగల్ జిల్లాలో కూడా ఈ 2-3 రోజుల లోపల ఫోర్ట్ వరంగల్ ముందు కూడా అధికారికంగా చేయబోతా ఉన్నాం. సో ఈ సద్దుల బతుకమ్మ కావచ్చు, లేదా ఎంగిలి పువ్వు బతుకమ్మ కావచ్చు, ఈ 9 రోజుల పాటు కూడా ఆటపాటలతోటే ఉంటుంది. పాటలే లైఫ్ను నిర్దేశిస్తే ఉద్యమాలు కూడా ప్రతిరూపంగా మారుతాయి. ఎట్లా ఉంది ఈ పాటలు నేర్చుకోవడం కావచ్చు? మీరు కూడా మొన్న పాట పాడారు. ఈ బతుకమ్మ అప్పుడు పాటలు పాడడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుందండి. వేరే అవకాశం ఉండదు కదా మేము పాడుకోవడానికి. సినిమా పాటలు అయితే మేము పాడుకోలేము. ఈ బతుకమ్మ పాటలు పాడినప్పుడు మనలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ, సమాజం గురించి కానీ, కుటుంబాలలో ఉండేటువంటి సమస్యలు కానీ, కుటుంబాల్లో ఉన్న సంతోషాలు కానీ, ఇవన్నీ కూడా దాంట్లో తొరలుతూ ఉంటాయి అన్నట్టు. అవన్నీ కూడా పాటల రూపంలో పాడుకుంటారు. ఇప్పుడు మామూలుగా ఊర్లలో వరి వేసేటప్పుడు కానీ, వరి కోసేటప్పుడు కానీ కూడా మీరు చూడండి, కోరస్ పాడుకుంటూ పాటలు పాడుకుంటూ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎందుకు అనంటే వాళ్ళ పాటలు పాడుతూ వాళ్ళకి శ్రమ తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేమో సంతోషంతో ఆడుకునే ఆట కాబట్టి పాటలతోటి ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అందరూ కూడా సామూహికంగా ఆడుకునేటువంటి కార్యక్రమమే బతుకమ్మ కార్యక్రమం. పాట పాడారు, మళ్ళీ అలాంటిది కొద్దిగా పాట పాడతారా మాకు? శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, భారతీ సతివయ్యు బ్రహ్మకిల్లాలువై, పార్వతీదేవివై పరమేశ్వరాలివై, పరగశ్రీ లక్ష్మివయ్యు గౌరమ్మ భార్యవైతి విహరునికి. ప్రజాప్రతినిధులందరూ కూడా బతుకమ్మ పండుగలో మమేకమవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో కూడా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం కావచ్చు, ఈసారి జీడబ్ల్యూఎంసీ ఇతర శాఖలన్నీ కూడా సమన్వయంతో బతుకమ్మ సంబరాలకు సంబంధించి భారీ ఏర్పాట్లన్నీ చేశాయని చెప్పచ్చు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాలు.